గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ మెయింటెనెన్స్ కేసులలో భార్యలు భర్తల పైన పెడుతున్న కేసులు కోర్టు దాకా వచ్చిన తర్వాతనే ఫేక్ ఫాల్స్ కేసెస్ అని చెప్పేసి నిర్ధారణ కాబడుతున్నాయి కొన్ని. అలాంటి సందర్భాల్లో హస్బెండ్స్ ఏమైనా లీగల్గా స్టెప్స్ తీసేసుకొని అతను ఫైట్ చేయడానికి ఉంటుందంటారా? అంటే ఇవాళ రేపు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అండి, చాలామంది మహిళలు ఈ సెక్షన్ 498 అని డొమెస్టిక్ వైలెన్స్ని వాటిని కొద్దిగా అబ్యూస్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఇట్స్ ఏ లీగల్ టెర్రరిజం అని కూడా దాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అంటే చాలామంది ఫాల్స్ కేసులు పెడుతున్నారు భార్యలు భర్తల మీద, వాళ్ళు అనుకున్న జరగకపోతే లేకపోతే భర్తతో గొడవైన మామూలు విషయాలకు వాటికి కూడా పెడుతున్నారు. కొట్టకుండా కూడా కొట్టారు అన్నట్టుగా పెడుతున్నారని అంటున్నారు. ఫాల్స్ కేసులు అవుతున్నాయి నిజంగానే, నేనే చేస్తుంటాను అలాంటి కేసెస్ ఎక్కువ. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో గృహహింస అనేది ఆడవాళ్ళకు ఉంది కానీ మగవాళ్ళకి లేదు. 498 ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్. మగవాళ్ళకి అదే విధంగా డొమెస్టిక్ వైలెన్స్కి బారిపడిన ఏమైనా అయినా కూడా వాళ్ళ దాని బారిన పడినా వాళ్ళకి ఎటువంటి చట్టాలు లేవు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద మీరు అడిగిన క్వశ్చన్, వాళ్ళ మీద ఇట్లాంటి ఫాల్స్ కేసులు పెడితే నెక్స్ట్ వాళ్ళు రివర్స్లో ఏమైనా పెట్టగలుగుతారా అని. అన్ఫార్చునేట్లీ అది లేదు. ఎందుకంటే ఫాల్స్ కేసు పెడితే మళ్ళీ మనం వాళ్ళ మీద కేసు పెడతానికి ఏం లేదు. కాకపోతే మీరు ఒక క్రిమినల్ డిఫమేషను, అంటే నన్ను ఇట్లా బద్నాం చేశారు ఇట్లా అది అని చెప్పి ఒక క్రిమినల్ డిఫమేషను, సివిల్ డిఫమేషన్లో రెండు ఉంటాయి, క్రిమినల్ వేయచ్చు సివిల్ వేయచ్చు, అలా రెండు వేసుకోవచ్చు. కానీ వాళ్ళు అంతేకంటే పెద్ద సీరియస్గా ఫాల్స్ కేసు పెట్టినందుకు సపరేట్గా ప్రస్తుతానికైతే ఎటువంటి వాళ్ళకి సొల్యూషన్స్ లేవు మగోళ్ళకి. కాకపోతే దీని ఆధారితంగానే రీసెంట్గా లా కమిషన్ ఫర్ మెన్ అని చెప్పి మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా అది బిల్ పాస్ కాలేదు, బట్ అట్లీస్ట్ మెన్ కమిషన్ అనేది ఒక బిల్ అయితే అట్లీస్ట్ ప్రవేశపెట్టారు ఇన్ని రోజులకి. సో అందులో ఇలాంటివన్నీ పొందుపరిచారు. ముఖ్యంగా మగవాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ గురించి, ప్లస్ ఇట్లానే ఫాల్స్ కేసులు బారిన పడి ఎంతోమంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వైనాలు చూసాం మనం. సో ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి, సో ఇలాంటి ఫాల్స్ కేసులు బారిన పడితే మగవాళ్ళు ఆడవాళ్ళ నుంచి రక్షణగా, సో అలాంటి ఆడవాళ్ళ మీద రివర్స్లో కేసులు పెట్టే విధంగా కొత్త సెక్షన్స్, ప్లస్ అలాంటివి ప్రూవ్ అయితే ఆడవాళ్ళు నిజంగా ఫాల్స్ కేసు పెట్టారు అని ప్రూవ్ అయితే వాళ్ళకి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే ఒక సెక్షన్స్ కూడా కొత్తవి పెట్టే ప్రతిపాదనలు పెట్టారు. అది ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఒకవేళ అది పాస్ అయితే మాత్రం ఇట్స్ రెండు ఈ యొక్క అన్బయాస్డ్గా, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్గా కాకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ, అలాగని మళ్ళీ ఇలాంటి మెయిల్ కమిషన్ పెడతాం వల్ల ఆడవాళ్ళ పవర్స్ని తగ్గకుండా, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఆడవాళ్ళు కూడా గృహహింసకు గురైతూ ఉంటారు. అదేం మనం కాదనలేం, వాళ్ళు బాధలు పడతారు, అది మనం కాదనకూడదు కదా. సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి బ్యాలెన్స్ అయ్యే విధంగా, ఈక్విటీగా ఉండే విధంగా, బ్యాలెన్స్ అయ్యే విధంగా చట్టాలు తీసుకొద్దాం అనేది దాని ముఖ్య ఉద్దేశం. సో అది వస్తే మగవాళ్ళకి కూడా కొన్ని రైట్స్ వస్తాయి. దట్స్ అ గుడ్ థింగ్. అంటే రైట్స్ అంటే ఏ రకంగా వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు ఆడవాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్లో చూసుకుంటే కొట్టారు తిట్టారు, దాంతోపాటు ఈ మధ్య కాలంలో మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా దాన్ని కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి మనం వింటున్నాం. ఇప్పుడు ఇది ఎక్కువగా అమ్మాయిలకు వర్తిస్తుంది. ఇప్పుడు అబ్బాయిల విషయంలో అంటే లేడీ కొట్టింది ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుందా? అట్లాగే సేమ్ చూడొచ్చా? 100% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొట్టారు తిట్టారంటే ప్రూఫ్స్ ఉంటేనే అది రేపు ట్రయల్కి వెళ్తాయి. ఆడవాళ్ళు పెట్టిన కేసులైనా అంతే, మొగలు పెట్టినా అంతే, ప్రూఫ్స్ ఉండాలి నిర్దిష్టంగా. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఆడవాళ్ళకు ఉంది, కానీ మన దేశంలో 498 ఇప్పుడు 85 BNS ఆ మొగోళ్ళకి లేవు అది. సో మొగోళ్ళకి కూడా పెడదామన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మెన్ కమిషన్ బిల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఒకవేళ మెన్ కమిషన్లో ఏమేమి పాయింట్స్ పొందుపరిచారు సార్? ఎక్కువగా మోస్ట్లీ మగవాళ్ళ మెంటల్ హెల్త్ గురించి, వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ని కాపాడే విధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ చట్టాల విషయంలో నేను చెప్పినట్టుగా ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ బారిన పడకుండా ఆడవాళ్ళు ఫాల్స్ కేసెస్ పెడితే మళ్ళీ వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ ఎట్లా. అట్ ద సేమ్ టైం ముఖ్యమైన విషయం మొగోళ్ళకు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసుకొచ్చే విధంగా, వాళ్ళకు కూడా గృహహింస వర్తించే విధంగా. అంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని కొడుతున్న కేసెస్ నేనే చేశాను చాలామంది. కానీ ఒక మొగోడు అనేవాడు ప్రాబ్లం ఏంటంటే మన సొసైటీలో ఒక నార్మ్ ఏంటి, మొగోడు అనేవాడు ఆడది కొడుతుందని చెప్తే వాడికి ఏదో నామోషి చెప్పుకోలేడు బయటకి. సో ఆ సొసైటీలో నార్మ్ ఉంది అండ్ ఒక ప్రిజుడిస్ ఉంది కాబట్టి వాళ్ళు భయపడి చెప్పుకోలేరు వాళ్ళ భార్యలు కొట్టినా కూడా. బట్ అట్లా కాకుండా వాళ్ళకు కూడా సమాన హక్కులు వచ్చే విధంగా నిజంగానే వాళ్ళ గృహహింసకి గురి అయితే, అంటే గృహహింస అనేది ఆడవాళ్ళు వాళ్ళ వైఫ్ కొట్టినా, లేదా వాళ్ళ వైఫ్ తరపున చుట్టాలు, ఆవిడ అన్న తమ్ముడు వాళ్ళ నాన్న ఎవరైనా కొట్టినా కూడా అది గృహహింసే కదా తనకి. సో అది కూడా అతను చెప్పొచ్చు రేపటి రోజు ఇలా కొట్టారు అదేం చెప్పి డొమెస్టిక్ వైలెన్స్కి సపరేట్గా యాక్ట్ వచ్చే విధంగా కూడా అందులో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఫాల్స్ కేసుల మీద కూడా రివర్స్లో వాళ్ళ మీద ఒకవేళ ఫాల్స్ కేసు అని ప్రూవ్ అయితే
అప్పుడు రివర్స్లో అతను ఆ ఆడవాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టినందుకు ఇతను రివర్స్లో కేసు వేసే విధంగా కూడా చట్టాలు తీసుకొచ్చే ప్రతిపాదనలు అందులో ఉన్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ అండ్ మెయింటెనెన్స్ మనము మాట్లాడుకున్నట్టుగా సార్, ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులలో కూడా ఆస్తులు లేకపోయినా కూడా ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ మీద రాసున్న ఆస్తి కానివ్వండి, లేదంటే వాళ్ళ మదర్ పేరునున్న ఆస్తి కానివ్వండి, అందులో మాకు వాటా వస్తుందని చెప్పేసి లేడీస్ ఎక్కువగా అడుగుతున్నారు. దాన్ని కూడా కన్సిడర్ చేస్తారా? ఇది మెయింటెనెన్స్ దాంట్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందా? లేదండి, జనరల్ ఇప్పుడు ఈ డీవీసీ కానీ నేను చేస్తుంటా కదా, చాలా డీవీసీ కేసెస్ కానీ ఎంసీ మెయింటెనెన్స్ కేసెస్ కానీ ఇవన్నిట్లోనూ ఇవి సపరేట్గా వేసుకోవచ్చు. డీవీసీలో మీరు మెయింటెనెన్స్ అడగచ్చు, ఇంటరిమ్ అడగచ్చు, డీవీసీలో కంపెన్సేషన్ అడగచ్చు. అట్ ద సేమ్ టైం ఎంసీ మెయింటెనెన్స్ కేసు సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వెసులుబాట్లు ఉన్నాయి ఆడవాళ్ళకి. డివోర్స్ కేసెస్ డివోర్స్లో కూడా ఇంటరిమ్ మెయింటెనెన్స్ అడగచ్చు. ఇలా ఆడవాళ్ళకి మెయింటెనెన్స్ అడిగే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే అన్నిట్లోనూ అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫైల్ చేయాలి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ. ఇప్పుడు ఈమె వేసింది ఎంసీ మెయింటెనెన్స్ కావాలని మొగోడి నుంచి. సో ఈమె ఒక అసెట్స్ అండ్ లయబిలిటీస్ మినిమం ఒక 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఈమె పేరు మీద ఏమి ఎంత ఉన్నాయి ఏంటి డబ్బులు అని చూపించాలి అక్కడ క్లియర్గా. అదేవిధంగా అవతల మగవాడు రెస్పాండెంట్ ఎవడైతే ఉన్నాడో అతన్ని కూడా చూపించాలి, వాళ్ళు కూడా వేయాలి. సో ఇవన్నీ బేరేజ్ వేసుకుని దాని ప్రకారం వాళ్ళ పేర్ల మీద అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, దాని ప్రకారంగా అతని యొక్క శాలరీ ఎంత ఏంటి ఇవన్నీ ప్రూఫ్స్ మనం చూపించగలిగితే దాని ప్రకారంగా మెయింటెనెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అతని తల్లిదండ్రులకి ఆస్తులు వాటిని ఇవన్నీ కూడా అది ఇనిషియల్గా ఇది కోర్టు వరకు పరిగణించరు. ఒకవేళ అతని శాలరీలో నుంచి ఇతను ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలి ప్రతి నెల, అతని యొక్క ఆస్తిలో నుంచి ఇది ఇవ్వాలి ఇంత భాగం ఇవ్వాలని చెప్పి కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని అతను అమలు పరచకుండా ధిక్కరిస్తే అప్పుడు అతని యొక్క అసెట్స్ని అటాచ్ చేసే విధంగా కూడా కోర్టు వారు యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ అతని పేరు మీద ఇమీడియట్గా ఏమన్నా అసెట్ లేకపోతే అప్పుడు అతని తల్లిదండ్రుల ఆస్తుల మీద వాటి మీద అది కూడా వీళ్ళన్నీ పక్కగా అతని తల్లిదండ్రుల ఆస్తుంది అతనికి వాటా ఉంది అందులో, ఆ వాటా పరంగానే అటాచ్ చేయండి అని వీళ్ళు అడిగితే అప్పుడు దాని పరంగా చేయొచ్చు. కానీ అంత ఈజీ కాదు అది. ఇనిషియల్గా అతని మీద డైరెక్ట్గా అతని పేరు మీద ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ని పరిగణలోకి తీసుకుంటారు. అతని తల్లిదండ్రులు తాతలు అంతా అప్పుడే చూడరు. దిస్ ఆల్ ఆర్ లాస్ట్ రిసార్ట్స్ అనమాట. అది కూడా వీళ్ళన్నీ పక్కగానే డాక్యుమెంట్స్ పొందుపరిచామని చూపించగలిగితే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. జనరల్లీ మగవాళ్ళకి ఇది అందుకని ఏం చేస్తామంటే ఒకవేళ అతనికి ఆస్తున్నా లేకపోయినా అతని యొక్క శాలరీని, అతని జాబ్ని, అతను ఎక్కడ జాబ్ చేస్తే అవి తెలిస్తే ఇతను ఒకవేళ ఈ మెయింటెనెన్స్ ధిక్కారం చేస్తూ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని ధిక్కరిస్తే అప్పుడు అతని శాలరీ నుంచే అటాచ్ చేసేసి శాలరీయే ప్రతి నెల అతని శాలరీ నుంచి ఈమెకి డైరెక్ట్గా మెయింటెనెన్స్ వెళ్ళే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అలా కూడా చేసుకోవచ్చు ఆడవాళ్ళు. అంటే ఇప్పుడు ఇంత ఫాల్స్ కేసెస్ అని చెప్పేసి కోర్టు దాకా వచ్చి ప్రూవ్ అయ్యే బదులు ఇక్కడే మనకు తెలిసిపోతాయి కదా సార్, అంటే వాళ్ళు కేసు రాంగ్ పెడుతున్నారా లేకపోతే కరెక్ట్ వేలో ఉందా లేదా అనేది పోలీసుల దగ్గర అయినా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అర్థమైపోతుంది కొంచెమైనా, అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడైనా లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడైనా. అదే మన దగ్గరికి అడ్వకేట్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత మీరు పాయింట్స్ అడుగుతున్నప్పుడైనా కూడా ఓకే ఫైన్ ఈ యొక్క చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అర్థమవుతుంది. మరి ఇక్కడే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా, కోర్టు లాస్ట్ వరకు ఎందుకని ఇంత ఇది ప్రొలాంగ్ అవుతుందంటారు? అంటే ఫాల్స్ కేసు అవతల వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఆల్రెడీ పెట్టేసినప్పుడు పోలీసు వాళ్ళు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మరి వాళ్ళు చేసిన ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదేమో ఇక పోలీసు వాళ్ళకి తెలుసు. ఇక దాని ప్రకారంగా కొన్ని మనకు తెలుసు మన దేశంలో 498 కేసులు ఎలా పెడుతున్నారు, ఇంకా దాని మీద నేను స్పెషల్గా కామెంట్ చేయదలుచుకోలేదు. సో పెట్టినప్పుడు ఇంకా వాళ్ళు అది ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, దాన్ని ఎట్లాగో మనం కోర్టులో ఫైట్ చేయాల్సిందే. లేకపోతే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం హైకోర్టుకి వెళ్ళి కాస్ట్ చేసుకోవచ్చు ఎఫ్ఐఆర్ మీద. వీళ్ళు ఛార్జ్షీట్ అయిన తర్వాత కూడా మనం వెళ్ళి కాస్ట్కి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా 498 అది ఛార్జ్షీట్ అయిన తర్వాత ఈ ట్రయల్ కోర్టులో వెళ్తుంది. ఆ ట్రయల్ కోర్టులో కూడా మనం ఫైట్ చేయాలి, ఇంకా తప్ప వేరే దారి లేదు. లాయర్స్గా మేము అది ఫాల్స్ కేసు అని తెలిసినా కూడా అవతల వాళ్ళు పెట్టింది అక్కడ సెటిల్ చేయడానికి ట్రై చేయడం అంటే అవతల వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అలా కాదమ్మా, ఇప్పుడు మీకు ఏం కావాలి ఏంటి, ఇతను ఎంత ఇవ్వగలుగుతాడు, అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దాని ప్రకారంగా మేము కూర్చొని సామరస్యంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం లాయర్స్. కానీ అవతల వాళ్ళు వినకపోతే మాత్రం ఇంకా కోర్టులోనే మేము ఫైట్ చేయాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం మీరు అన్నట్టుగా మేము ట్రై చేస్తాం, ఇరు వర్గాలను కూర్చోబెట్టి సామరస్యంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ కొన్ని కేసెస్లో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయి ఆడవాళ్ళవి. మా అమ్మాయికి ఇంత కావాలి నిన్నే అంటారు, ఇతని దగ్గర అంత ఉండకపోవచ్చు డబ్బులు, ఇతను ఇవ్వలేడు. అప్పుడు ఇద్దరి మధ్య సామరస్యం కుదరదు. అప్పుడు ఇంకా అవ్వనప్పుడు ఇంకా వాళ్ళు ముందుకెళ్తామంటారు, వాళ్ళు ఆ కేసుని ఫైట్ చేస్తాం కోర్టులో అంటారు. 498 మనం కూడా దాన్ని అగెన్స్ట్ మనం ఫైట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా ఒకవేళ సామరస్యం కుదిరితే డెఫినెట్గా అప్పుడు మనం అది క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది అవ్వవు కదా చాలా మటుకు, అదే ప్రాబ్లం. ఒకవేళ అయితే చాలా మంచిదే, మేము కూడా ట్రై చేస్తాం సామరస్యం కూర్చోబెట్టి ఇరు వర్గాల్ని ఒఫిషియల్గానే ఈ రెండు వర్గాలు వాళ్ళ తరపున వాళ్ళ అరెస్టుడు వీళ్ళ తరపున మేము ఉంటాము కూర్చొని మాట్లాడడానికి ట్రై చేస్తాం. బట్ అది అవ్వనప్పుడు ఇంకా కోర్టులోనే తేల్చుకోవాలి. ఓకే, అంటే టైం వేస్ట్ తర్వాత ఇక్కడ ఇయర్స్ అంతా డెఫినెట్గా 100% మేము కూర్చొని మాట్లాడడానికి ట్రై చేస్తాం. కానీ వినప్పుడు ఇంకేం చేస్తాం, సామరస్యం కుదరినప్పుడు ఒప్పందం కుదరినప్పుడు ఇంకా డెఫినెట్గా కోర్టులోనే తేల్చుకోవాలి. ఇంకా అప్పుడు అందుకని కోర్టులు ఉన్నాయి కదా, ఇంకా కోర్టులోనే ఫైట్ చేస్తాం మేము కూడా. అండ్ ముఖ్యంగా మీది ఫాల్స్ కేసు అని తెలిసినప్పుడు మీరు ఎట్లాగో ఓడిపోతారు. నేను కూడా ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ద్వారా చెప్పేది ఏంటంటే, వాళ్ళ రోజు మీరు ఎవరో చెప్పారు, మీ అడ్వకేట్ చెప్పారనో లేదా ఇంకెవరో పోలీసు వాళ్ళు చెప్పారో లేదా మీ పెద్దవాళ్ళు చెప్పారనో మీరేదో ప్రలోభాలకు లోబడి మీరు కేసు వేసేస్తున్నారు. కానీ రేపటి రోజు అది ఫాల్స్ కేసు అని కోర్టులో ఎట్లాగో తేలుతుంది. మాలాంటి
న్యాయవాదులం మేము పోట్లాడుతాము, అది ఫాల్స్ కేసు అయితే ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు. అలాంటప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుంది, ఇరు వర్గాలకి టైం వేస్ట్ అవుతుంది. అదేదో ముందే కూర్చొని, ఒక నిజంగా ఫాల్స్ కేసు అయితే ముందే కూర్చొని మాట్లాడుకొని అసలు ఏంటనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని అది సాల్వ్ చేసేసుకుంటే బెటర్, రెండు పార్టీస్కి మంచిది కదా అని మేము కూడా చెప్తాం. కానీ వాళ్ళది విననప్పుడు ఇంకా డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫైట్, అండ్ ఫాల్స్ కేసులు పెడితే ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్సెస్ 100% ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.